హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 3లోనే ఎక్సర్సైజ్ 3.2 అనేది నేర్చుకుందాం. ఓకేనా? ఈ ఎక్సర్సైజ్ 3.2 నేర్చుకునే ముందు ఏంటంటే పేజ్ నెంబర్ 86 అనేది ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 86 అనేది ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ తెలుస్తుంది. ఇదంతా ఏంటి, ఇప్పటి వరకు మనం ఎక్సర్సైజ్ 3.1 వరకు ఏంటి ఇంటీరియర్ యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఏంటి ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఇప్పుడు చూడండి, డ్రా ఏ పాలిజన్ ఆన్ ద ఫ్లోర్. ఇక్కడ ఒక పాలిజన్ అనేది డ్రా చేసాం. ఓకేనా? సమ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఏ దగ్గర నుంచి బీకి. ఓకేనా? ఇలా ఏ నుంచి బీకి, నెక్స్ట్ బి దగ్గర నుంచి సికి కర్వ్ అంటే టర్న్ అవుతున్నప్పుడు ఇక్కడ ఒక యాంగిల్ అనేది ఫామ్ అయింది. ఇదేంటి యాంగిల్ 1. మరి సి దగ్గర నుంచి డీకి ఇలా కర్వ్ అయినప్పుడు ఇక్కడ నుంచి 2, ఇది ఒక యాంగిల్ 2. అలాగే డి దగ్గర నుంచి ఈకి ఇక్కడ 3, ఈ నుంచి ఏకి ఫామ్ అయినప్పుడు 4, మళ్ళీ నుంచి ఇక్కడ నుంచి ఇది ఉంది కదా, ఇది 5. వీటినన్నిటిని ఏమంటారంటే ఎక్స్టీరియర్ యాంగిల్ అంటాం అన్నమాట. వీటిని ఏంటి ఎక్స్టీరియర్ యాంగిల్. ఇక్కడ అదే రాసారు చూడండి, మెజర్ ఆఫ్ యాంగిల్ 1, మెజర్ ఆఫ్ యాంగిల్ 1 అండ్ ఎమ్ యాంగిల్ 2 ఉంది కదా, ఇది మెజర్ ఆఫ్ యాంగిల్ 2, మెజర్ ఆఫ్ యాంగిల్ 3, మెజర్ ఆఫ్ యాంగిల్ 4, మెజర్ ఆఫ్ యాంగిల్ 5. ఓకేనా? వీటి యొక్క సమ్ ఇప్పుడే ఎంత అవుతుంది. దేర్ఫోర్ చూడండి, ఎన్ని ఎక్స్టీరియర్ యాంగిల్ ఈ పాలిజన్ ఎక్స్టీరియర్ యాంగిల్ యొక్క సమ్ ఎంత అవుతుంది. మెజర్ ఆఫ్ యాంగిల్ 1, మెజర్ ఆఫ్ మొత్తం ఎంత ఉంటుంది మనకి 360 degrees. అది ఇంటీరియర్ యాంగిల్ ఫైండ్ చేసినప్పుడు ఏంటి నెంబర్ ఆఫ్ సైడ్స్ బట్టి మనకి యాంగిల్ సమ్ అనేది మారిపోద్ది. ఓకేనా? ఇంటీరియర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏంటి నెంబర్ ఆఫ్ సైడ్స్ బట్టి. ఎక్స్టీరియర్ యాంగిల్ ఏంటి ఎన్ని సైడ్స్ ఉన్నా ఏంటున్నా ఎనీ పాలిజన్ యొక్క ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత అవుతుంది 360 degrees. దేర్ఫోర్ చూడండి, ద సమ్ ఆఫ్ ద మెజర్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఎనీ పాలిజన్ ఈజ్ 360 degrees. ఈ బిట్ ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఓకేనా? ఇది ఇంపార్టెంట్. ఈ బిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ద సమ్ ఆఫ్ ది మెజర్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ యాంగిల్ ఆఫ్ ఎనీ పాలిజన్ ఈజ్ 360 degrees. దీని మీద ఇంకా సమ్స్ అన్నీ ఉంటుంది. ఎక్సర్సైజ్ 3.2 వచ్చేసి మొత్తం సమ్స్ అన్నీ మనకి దీని మీదే ఉంటాయి. ఫైండ్ ద ఎక్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఇచ్చాడు. సపోజ్ మనం దీనికి ఒక ఏ, దీనికి బి, ఇది ఒక సి అనేది పెట్టుకుందాం. వీటి యొక్క ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ ఎక్స్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ద సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ ఎనీ పాలిజన్ ఎంత మనకి 360 degrees కదా. సేమ్ అదే రాస్తాం. ఫస్ట్ సమ్ వచ్చేసి సొల్యూషన్ డయాగ్రామ్ ఎలా ఇచ్చాడు, ఇది ఏబి. ఇక్కడ ఏంటి సమ్ ఆఫ్ exterior angle of any polygon. ఎనీ పాలిజన్ ఎంత ఉంటుంది మనకి 360 degrees. ఇప్పుడు ఏంటి ఈ మూడింటిని మనం ప్లస్ చేయాలి కదా. ఎంత సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ ఆఫ్ ఎనీ పాలిజన్ అంటే ఎక్స్టీరియర్ యాంగిల్స్ అన్ని. ఫస్ట్ వన్ ఎంత ఉంది 125 degrees ప్లస్ సెకండ్ వన్ ఎంత మనకి x degrees అండ్ ఇది వచ్చేసి 125 degrees ఈక్వల్ టు ఎంత మనకి 360 degreesకి ఫైండ్ అవుట్ చేస్తాం. 125 ఎంత మనకి 250 degrees ప్లస్ x degrees ఈక్వల్ టు 360. మనకి x వాల్యూ రావాలంటే 250ని మనం రైట్ సైడ్ పంపించాలి. ప్లస్ 250 అటువైపు వెళ్తే ఏంటి మైనస్ 250. x ఈక్వల్ టు 360 degrees మైనస్ 250 degrees. 360లోంచి 250 తీస్తే ఎంత మనకి 110 degrees. x యొక్క డిగ్రీస్ ఎంత మనకి 110. అలాగే సెకండ్ సమ్ సేమ్. ఇక్కడ కూడా చూడండి, పాలిజన్ మనకి ఏంటంటే ఇచ్చాడు పాలిజన్ ఇది 70 అండ్ 60. ఇక్కడది మనకు తెలియదు. అండ్ ఇది వచ్చేసి మనకి ఎక్స్ అని ఇచ్చాడు. అండ్ ఇక్కడ ఒక యాంగిల్ ఉంటుంది కదా, ఇది కూడా మనకు తెలియదు. ఇది ఒక యాంగిల్ ఉంటుంది అండ్ ఇటు కూడా ఇది ఒక యాంగిల్ కదా మనకి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు తెలియదు. లోపల ఒక యాంగిల్ ఉంటుంది కదా. సపోజ్ ఇప్పుడు ఇవి కనుక్కుందాం. ఫస్ట్ ఇది ఎక్స్ అనేది ఉంది, మిగతా 2 యాంగిల్స్ అనేది మనకి ఇచ్చాడు. ఇక్కడ ఏంటి ఒకే లైన్ మీద ఉన్న 2 యాంగిల్స్. ఇది ఎలాగ మనకి రైట్ యాంగిల్ లాగా ఉంది. మనకి చూడడానికి ఇది ఎలా ఉంది అంటే రైట్ యాంగిల్. అంటే దాని ఆపోజిట్ కూడా ఒకే లైన్ మీద ఉన్న 2 యాంగిల్స్ని ఏమంటాం అంటే లీనియర్ పైర్ అంటాం. ఓకేనా? దీన్ని ఏమంటాం లీనియర్ పేర్. ఎవరైనా ఎక్సర్సైజ్ 3.1 చూడకపోయి ఉంటే సమ్స్ అన్ని ఈ లీనియర్ పేర్ మీద ఉంటాయి.
ఒకే లైన్ మీద ఉన్న 2 యాంగిల్స్ని ఏమంటాం మనం, లీనియర్ పేర్ అంటాము. ఓకేనా. వీటి యొక్క సమ్ ఎంత అవుతుంది అంటే ఎప్పుడు 180 degrees అవుతుంది. 180 degrees అంటే ఇది ఎంత ఉంటుంది, 90 + 90 180 degrees. వీటి యొక్క సమ్ ఎంత ఎప్పుడూనే 180 degrees. అంటే ఇక్కడ యొక్క యాంగిల్, ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత ఉంటుంది మనకి, ఇక్కడ 90 degrees ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా ఎక్స్టీరియర్ యాంగిల్ వచ్చేసి ఎంత ఉంటుంది మనకి, 90 degrees అనే ఉంటుంది. మీరు డయాగ్రామ్ అనేది మీరు గీసుకోండి. ఓకేనా. దీన్నే లీనియర్ పేర్ అంటాం. అంటే ఒకే లైన్ మీద ఉన్న 2 యాంగిల్స్ని లీనియర్ పేర్ అంటాం. అంటే లోపల వాటి యొక్క సమ్ ఎంత అవుతుంది, ఈ యాంగిల్ యొక్క సమ్ ఎప్పుడు 180 degrees అవుతుంది. సో 180 degrees అయినప్పుడు 90 + 90 180 కదా. సో ఇక్కడ 90 ఇక్కడ 90 ఉన్నట్టు. మనకు ఓన్లీ ఎక్స్టీరియర్ యాంగిల్సే కదా, ఇక్కడ 90 ఇక్కడ. ఇంకా మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్ ఒకటే మనం ఫైండ్ అవుట్ చేయాలి. అదే రాద్దాం మళ్ళీ. సేమ్ సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఎనీ పాలిజన్ ఈక్వల్ టు 360 degrees. ఇప్పుడు అన్ని ఎక్స్ ప్లస్ 90 degrees plus 60 degrees plus 90 degrees plus 70 degrees ఈక్వల్ టు ఎంత మనకి, 360 degrees. ఎక్స్ ప్లస్ 90 + 60 + ఇవన్నీ ప్లస్ చేయండి. ప్లస్ చేస్తే ఎంత మనకి 310 degrees వస్తుంది, ఈక్వల్ టు 360 degrees. ఎక్స్ వాల్యూ కావాలంటే ప్లస్ 310 అటువైపు పంపిస్తే -310. 360 degrees - 310 degrees. 360లోంచి 310 వేస్తే ఎంత మొత్తం 50 degrees. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 50 degrees వచ్చింది. ఇప్పుడు వచ్చేసి సెకండ్ రౌండ్ చూడండి. ఫైండ్ ద మెజర్ ఆఫ్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిజన్. దీనికి కూడా ఏంటి, ఎక్స్టీరియర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. రెగ్యులర్ పాలిజన్ ఎన్ని సైడ్స్, 9 sides అండ్ 15 sides అని ఇచ్చాడు. ఎన్ని సైడ్స్ అయినా మనకి టోటల్ ఎంత 360 degrees కదా. యాంగిల్ ఎంత ఉంటుంది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. మొత్తం యాంగిల్ కలిపి 360, ఒక్కొక్క ఈచ్ యాంగిల్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ సెకండ్ రో మనం ఫస్ట్ మనం ఏంటి, సమ్ ఆఫ్ ఎనీ ఎక్స్టీరియర్ యాంగిల్, అదే కదా మనకి సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఎనీ రెగ్యులర్ పాలిజన్. రెగ్యులర్ పాలిజన్ అంటే ఏంటి మనకి, రెగ్యులర్ అంటే ఆల్ యాంగిల్స్ ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఎంత మనకి 360 degrees రెగ్యులర్ పాలిజన్. ఓకేనా. ఇప్పుడు దాని ఫర్ 9 sides, అందులో ఫస్ట్ వన్ దెన్ ఫర్ 9 sides ఆఫ్ 9 sides పాలిజన్ ఆల్సో ఎంత అవుతుంది మనకి 360 degrees అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ each exterior of 9 sides of regular polygon. Each exterior of 9 sides regular polygon. Regular polygon equal to 9 sides అంటే ఏంటి n కదా. 9 sides ఉన్నప్పుడు మనకి ఏంటి ఫార్ములా, ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ బై నెంబర్ ఆఫ్ సైడ్స్. మనకు ఫార్ములా ఏంటి, ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు 9 sides కదా, టోటల్ 9 sidesకి కలిపి 360 degrees మనకు తెలుసు. కానీ ఈచ్ సైడ్ ఎంత అనేది మనం కనుక్కోవాలి. ఈచ్ ఎక్స్టీరియర్ ఆఫ్ 9 sides రెగ్యులర్ పాలిజన్ ఈక్వల్ టు ఎంత, సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్ బై నెంబర్ ఆఫ్ సైడ్స్. సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత మనకి 360 degrees. నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎంత 9. ఇప్పుడు డివిజన్ చేయండి, ఎంత మనకి 40 degrees. అంటే ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ 9 sides ఉంటే ఎంత వచ్చింది మనకి 40 degrees వచ్చింది. అలాగే సెకండ్ వన్ కూడా సేమ్, ఈచ్ ఎక్స్టీరియర్ ఆఫ్ 15 sides రెగ్యులర్ పాలిజన్. ఇక్కడ 9 బదులు 15 రాస్తాం. సేమ్ ఫార్ములా అది కూడా రాస్తాను చూడండి ఒకసారి. ఈచ్ ఎక్స్టీరియర్ ఆఫ్ 15 sides regular
రెగ్యులర్ పాలిజన్ ఈక్వల్ టు సేమ్ ఫార్ములా రాయండి, సమ్ ఆఫ్ all exterior angles by number of sides ఎంత 360 degrees by number of sides ఎంత 15. క్యాన్సిలేషన్ చేస్తే 15 1 జర్ 15 24 జర్ ఎంత వచ్చింది మనకి? ఈచ్ సైడ్ వచ్చేసి 15 సైడ్స్ అయితే 24 degrees. అంతే, చిన్న ఫార్ములాస్ అంతే. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ సమ్ చూడండి. హౌ మెనీ సైడ్స్ డస్ ఏ రెగ్యులర్ పాలిజన్ హ్యావ్ ఇఫ్ ద మెజర్ ఆఫ్ an exterior angle is 24 degrees. ఓకేనా? ఇప్పుడు చూడండి, వాడు ఇచ్చాడు 24 degrees అని ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ యొక్క డిగ్రీస్ ఇచ్చాడు. అయితే ఎన్ని సైడ్స్ ఉంటే 24 వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ చూడండి, హౌ మెనీ సైడ్స్, మనం ఏంటి ఇప్పుడు సైడ్స్, ఇప్పటి వరకు సైడ్స్ ఇచ్చాడు, మనకి ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఏంటి, మనం సైడ్స్ అనేది కనుక్కోవాలి. రెగ్యులర్ పాలిజన్ యొక్క సైడ్స్ అంటే ఏంటి, ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ వచ్చేసి 24 degrees ఇచ్చాడు. ఇప్పుడు అదే సొల్యూషన్ చూడండి, సేమ్ ఫార్ములా. నెంబర్ ఆఫ్ సైడ్స్, ఇక్కడ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇక్కడ ఏంటి ఈచ్ కాబట్టి మనం ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ కదా, ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్ బై నెంబర్ ఆఫ్ సైడ్స్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ సైడ్స్ కావాలి కాబట్టి ఫార్ములా ఏమవుతుంది, సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ బై వాల్యూ ఆఫ్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్. ఇది ఇక్కడికి వెళ్తుంది, ఇది ఇక్కడికి వెళ్తుంది అంతే. ఇప్పుడు చూడండి, సపోజ్ 2 = 3/5 ఉంది. ఇప్పుడు మనకు 5 ఇలా కాకుండా A = B/C ఉంది. మనకి C కావాలి. ఇప్పుడు C ఏంటి, నెంబర్ ఆఫ్ సైడ్స్. సో ఈ Cని ఇటువైపు పంపిస్తే A ఇటు బై అవుతుంది, C ఇటువైపు వెళ్తే మల్టిప్లికేషన్, A ఇటువైపు వస్తే డివైడెడ్ బై. చూడండి, A × C = B అవుతుంది. మనకి ఇప్పుడు ఏంటి కావాలి, C కావాలి కాబట్టి Aని ఇటువైపు పంపించేద్దాం. అంటే C = B/A అవుతుంది. అంతే కదా డిఫరెన్స్. సేమ్ ఇది కూడా అంతే. నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిజన్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ బై వాల్యూ ఆఫ్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్. సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత మనకి 360 degrees కదా. 360 మీరు ముందు వర్కింగ్ రాసుకోండి, నేను ఫార్ములా రాసాను. సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఎనీ పాలిజన్ ఈక్వల్ టు 360 degrees. అదే ప్రతిదానికి రాసాం కదా మనం. ఇక్కడ ఒక లైన్, ఈ లైన్ అనేది సామకు రాసుకోండి. ఓకేనా? రాసిన తర్వాత వాల్యూ ఆఫ్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి, 24 degrees. అదొక స్టెప్ రాసేయండి. తర్వాత ఈ ఫార్ములా వాల్యూ ఆఫ్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత ఇచ్చాడు మనకి, 24 degrees ఇచ్చాడా, 24 degrees. ఓకేనా? ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయండి, 24 × 15. సో మనకి ఎంత వచ్చింది, ఈచ్ సైడ్స్ 15 సైడ్స్ ఉంటేనే మనకి 24 degrees అనేది అవుతుంది. దీంతో థర్డ్ సమ్ కూడా కంప్లీట్ అయిపోయింది. Thus the regular polygon has 15 sides. దీంతో ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 4, 5 వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.